హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ అనేవి చెప్తానమాట. ఫస్ట్ అయితే వీడియో చూద్దామండి. ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది, మీ పర్సన్ ఫీలింగ్స్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని నేను చూస్తాను. అదేవిధంగా ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ ప్రాబ్లమ్స్ గురించి, మనీ ప్రాబ్లమ్స్ గురించి, స్టడీస్ గురించి, మ్యారేజ్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదనమాట. మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. మీకు ఏ విషయమైనా మీరు అడిగి తెలుసుకోవచ్చు అండి. క్వశ్చన్ రూపాన్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ అండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే వస్తారా రారా, వాళ్ళు మీకు మాట్లాడతారా లేదా, వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ మీరు క్లారిటీగా పర్సనల్ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను రీడింగ్ చెక్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. యూనివర్స్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ఇక్కడ నాకు చీటింగో లేదో దాచడమో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. దాచడం కానీ, మోసం చేయడం కానీ, చీటింగ్ చేయడం కానీ ఇలాంటి ఎనర్జీస్ చూపిస్తున్నాయి అనమాట. నాకైతే వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు, మీ నుంచి దూరంగా ఉంటున్నారు అనేది, దాచిపెట్టడానికి దూరంగా ఉంటున్నారు అనేది కూడా చూపిస్తుందండి. లేదంటే ఒకవేళ ఇది జరిగిపోయి కూడా ఉండొచ్చు, ఆల్రెడీ ఫాస్ట్లో మీ పర్సన్ ఏదో ఒక విషయం మీ దగ్గర దాచి కూడా ఉండొచ్చు. అట్లాంటి ఎనర్జీస్ అనేవి నాకైతే ఇక్కడ వస్తున్నాయి అనేది చూపిస్తుంది అనమాట. మిమ్మల్ని మోసం చేయడము ఇలాంటివి జరిగినాయి. ఈ పర్సన్ మీతోటి ప్రేమగా ఉన్నా కూడా కొన్ని విషయాలు దాచేవాళ్ళు అనేది చూపిస్తుంది. అయితే మీతో ఉండే మెమరీస్ వీళ్ళకి గుర్తొస్తున్నాయి అనేది కూడా చూపిస్తుంది అనమాట. అటువంటి ఎనర్జీ కూడా ఉందండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది. స్టక్ ఎనర్జీ ఉందండి. ఇక్కడ వీళ్ళే ఒక స్టక్ ఎనర్జీలో కొన్ని భయాల వల్ల చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో అనే సిచ్యువేషన్లో వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. అటువంటి ఎనర్జీ చూపిస్తుంది. అందుకే ఆ భయాల వల్ల కూడా వీళ్ళు ఒక వాల్ కట్టేసుకొని ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట. అందువల్ల వీళ్ళు రాలేకపోతున్నారు అనేది నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి. మెసేజ్లు అయితే ఈ విధంగా వస్తున్నాయి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.